అందమైన పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ రంగురంగుల పూలు, చిట్టెలకలు మరియు అందమైన సరస్సులు ఉండేవి. ఆ గ్రామంలో కళ్యాణి అనే చిన్న అమ్మాయి తన అమ్మ నాన్నలతో సంతోషంగా జీవిస్తుండేది. కళ్యాణి మంచి మనసు గల అమ్మాయి. ఆమెకు అందరితో స్నేహం చేయాలని అనిపిస్తుండేది. కానీ కొన్నిసార్లు ఇతరులు ఎందుకు దుఃఖంగా ఉంటారో లేదా కోపంగా ఉంటారో ఆమెకు అర్థం కాలేదు. ఒకరోజు గ్రామానికి దూరంగా ఉన్న పర్వతం నుండి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అక్కడ నీలకంఠుడు అనే పెద్ద డ్రాగన్ నివసించేవాడు. అతను ఎల్లప్పుడూ కూర్చుని గర్జనలు చేస్తుండేవాడు. గ్రామస్థులందరూ నీలకంఠుడికి భయపడేవారు. అతను చాలా క్రూరుడు అని అంటూ ఎవరూ ఆవైపు వెళ్లేవారు కాదు. కళ్యాణి కూడా మొదట్లో భయపడింది. కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. కళ్యాణి తన అజ్జి జ్ఞానవతి దగ్గరకు వెళ్ళింది. అజ్జీ, నీలకంఠుడు ఎందుకు ఎల్లప్పుడూ కోపంగా ఉంటాడు? అని అడిగింది. అజ్జి మెల్లిగా చిరునవ్వు నవ్వింది. అమ్మా, కొన్నిసార్లు కోపం వెనుక దుఃఖం దాగి ఉంటుంది అని చెప్పింది. అజ్జి కళ్యాణికి ఒక రహస్యం చెప్పింది. ఈ గ్రామంలో ఒక మాయా వంతెన ఉంది. దాని పేరు రంగుల వంతెన. ఆ వంతెన మీదకు వెళ్లిన వారు ఇతరుల మనసులను చూడగలుగుతారు మరియు వారి భావనలను అర్థం చేసుకోగలుగుతారు. కళ్యాణి రంగుల వంతెన కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆమెకు సహాయం చేయడానికి చిట్టెలు రాజా వచ్చింది. నాకు తెలుసు ఆ వంతెన ఎక్కడ ఉందో అని చిట్టెలు వేగంగా చెప్పింది. అడవి లోతుల్లో ఒక చిన్న కాలవ మీద అందమైన రంగుల వంతెన కనిపించింది. ఆ వంతెన మీద ఎంతో అందమైన రంగులు మెరుస్తున్నాయి. కళ్యాణి ఆశ్చర్యంతో చూసింది. ఇంత అందమైన వంతెన నేను ఎన్నడూ చూడలేదు అని అంది. కళ్యాణి జాగ్రత్తగా వంతెన మీదకు అడుగుపెట్టింది. వంతెన మీదకు వెళ్లిన వెంటనే ఆమె కళ్లకు మాయాశక్తి వచ్చింది. ఇప్పుడు ఆమె ఇతరుల మనసులలోని భావనలను చూడగలిగింది. కళ్యాణి తన కొత్త శక్తితో నీలకంఠుడి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె పర్వతం ఎక్కి అతని గుహ దగ్గరకు వచ్చింది. దూరంగా నుండే అతని గర్జనలు వినిపించాయి.